పాత్రిజేకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అమరనాథుడి అమరోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఇంతకీ ఎవరి అమరనాథుడు అని మీరంతా అనుకుంటున్నారా? అతను చాలా గొప్ప పిరమిడ్ మాస్టర్, గురువాక్య పరిపాలకుడు, నిరతాన్నదాత, నిరంతర కృషివలుడు, సంకల్ప సిద్ధ మహాయోగి, ఆత్మబలశాలి. అతను మైత్రేయుడు, అలాగే ఆనంద స్వరూపుడు, పిరమిడ్ జేతవనం వ్యవస్థాపకులు సుధాకర్ గారు. ఆయన ఎంత సేవ చేశారు అని అంటే మాటల్లో వర్ణించటం అసాధ్యం. నేడు కొటాలాలో సంక్రాంతి సంబరాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ ఇద్దరు అన్నదమ్ములు, సుధాకర్ గారు, ప్రభాకర్ గారు. వారిద్దరూ కూడా ఒకరికొకరు, ఇద్దరు అన్నదమ్ములు ఒకే మాట మీద నిలబడి వారి మాట, వారి బాట, వారి చేత అంతా కూడా ఏకీకృతంగా ఉండేది. మరి వారిలో ఒకరు సిద్ధి పొందారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జూలై 8, 9, 10 తేదీలలో అమరోత్సవాలు నిర్వహించడానికి సంకల్పించారు. మరి ఆ ఉత్సవాల నేపథ్యం, ఆ కార్యక్రమ వివరాలు తెలియచేయడానికి పిరమిడ్ జేతవనం వ్యవస్థాపకులు ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం. ప్రభాకర్ గారు, కానీ నిజంగా మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రశంసించాలి. పత్రి సార్ చెప్పారు అని చెప్పి వారి ఒక్క మాటకు మీరు మీ జీవితాలనే పణంగా పెట్టి ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో సుధాకర్ గారు, ప్రభాకర్ గారు అసలు కనీ విని ఎరుగని రీతిలో జేతవనం కొటాలాలో అసలు ఆ ప్రకృతి రమణీయత మధ్య చాలా అద్భుతంగా చేశారు. కార్యక్రమాలన్నీ కూడా అందరినీ కూడా ఆనందింపజేశారు ఆ కార్యక్రమంలో. సో అందులో సుధాకర్ గారు మన మధ్య లేకపోవటం కొద్దిగా మన మనస్సుని బాధ పెట్టినా, కానీ అతని ఎనర్జీ అనేది ఇంకా ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఎస్ సార్. సుధాకర్ గారి గురించి మీ మాటల్లో. మొట్టమొదటగా ఈ కార్యక్రమం అమరనాథుడి అమరోత్సవం. ఈ అమరనాథుడి అమరోత్సవం అనే దానికన్నా అమరనాథుల అమరోత్సవం అనడం బెస్ట్. ఎందుకంటే ఈ జేతవనానికి ముగ్గురు చాలా ముఖ్యులు. వారిలో మొట్టమొదటిది మన గురుదేవులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. అలాగే నందప్రసాద్ గారు, వారు ఎప్పుడు వారి సహాయం మాకు ఎప్పుడు ఉండేది ప్రతి సందర్భంలో. అవును. సో ఇంకా సుధాకర్ యొక్క సంకల్పం, ఆ సంకల్ప శక్తి వల్లనే పిరమిడ్ జేతవనం ఈరోజు ఈ స్థాయిలో అందరూ ప్రశంసించేంత స్థాయికి కానీ ప్రపంచమంతా గుర్తించడానికి కారణం వీరు ముగ్గురు వ్యక్తులు. అందుకే మన పిరమిడ్ జేతవనం యొక్క లోగోనే ఈ ఫొటోస్తో చేసాం. అన్ని చోట్ల ఏదో ఒక చిన్న ఏదైనా ఒక గ్రాఫిక్ లాగా ఉంటుంది, కానీ మనం సదానంద మహాయోగికి అలాగే వీళ్ళు ముగ్గురు ఫొటోస్ కలిపి పిరమిడ్ జేతవనం యొక్క లోగోగా చేసుకున్నాం. సో ఈ అమరనాథుల యొక్క అమరోత్సవాన్ని మన జేతవనంలో 3 రోజులు చేసుకుంటున్నాం, వీళ్ళు ముగ్గురిని స్మరించుకుంటూ. బాగుంది. అయితే ఒక చిన్న సందేహం ఏంటంటే, పేరేమో సుధాకర్ గారు, మరి ఉత్సవాల పేరేమో అమరనాథుడి అమరోత్సవం. అంటే ఈ అమరనాథుడు అని పెట్టడానికి గల ఆంతర్యం? దీనికి చాలా ప్రమాణాలు ఉన్నాయి మేడం. సుధాకరు తన శరీరాన్ని వదలక ముందు తను ఏదైతే అమర్నాథ్ యాత్రకి వెళ్ళాడో ఆ అమర్నాథ్ యాత్రకి వెళ్తూ వెళ్తూ తన శరీరాన్ని వదిలాడు. సో ఆ పేరులోనే అమరనాథుడు అంటే నో డెత్, అక్కడ డెత్ లేదు, అమరత్వం. అందుకే పత్రి సారే ఆ పేరుకి తగ్గట్టుగా ఆ యాత్రని ఆయన కోసమే సృష్టించాడేమో అనిపించింది. సో అలా అమరనాథ్ యాత్ర వెళ్తూ వెళ్తూ తన ఢిల్లీలో ఆయన శరీరాన్ని వదలాల్సి వచ్చింది. తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత మా వదిన గారు, మా అన్నయ్య సత్యమణి గారు ధ్యానంలో కూర్చుంటే తనని హాస్టల్గా వచ్చి ఎక్కడైతే ఆ శివలింగం ఉంటుంది కదా అక్కడికి మా వదిన్ని తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి అది చూపించి మళ్ళీ తను గత జన్మలో అక్బర్గా ఉన్నాడని అక్కడికి మక్కాకు కూడా తీసుకెళ్ళి ఆ మక్కా అంతా రౌండ్ వేపించి ఆ అనుభవం వచ్చింది మా వదినికి. సో అందుకని మేము ఆ పేరు అమరనాథుడు అని అనుకుంటున్నాం మేడం. సో వీళ్ళందరూ అమరనాథులే, ఆ పేరు అలా కలిసి వచ్చింది అమరనాథుడు అని. ఓకే. సో జూలై 8, 9, 10 ఈ 3 రోజులలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు? సో మరి ముఖ్యంగా ఫస్ట్
ఈ 8వ తారీఖున మేజర్ సుధాకర్ సమాధి దగ్గర అక్కడ నిరంతరము ధ్యానం చేస్తుంటాం మేము. సుధాకర్ సమాధి దగ్గర దీనికి ఏంటంటే మేము అన్నయ్య శరీరం వదిలిన తర్వాత మేము ఎప్పుడూ బాధపడుతుండేవాళ్ళం, మాకు తెలియదు ఏమి. సో ఇలా అయిపోయింది ఏంటి అని. ఆ సమయంలో మా మేడం గారికి పత్రిసారు ధ్యానంలో కనపడి, మీరు సుధాకర్ సమాధి దగ్గర ధ్యానం చేయండి, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదని ధ్యానంలో చెప్పాడు. సో అప్పటి నుంచి మేము అంతకుముందు మేము మామూలు వ్యక్తిలాగానే అనుకునే ఉండేవాళ్ళం. సో ఆ రోజు నుంచి మేము అక్కడ ఆ సమాధి దగ్గర ధ్యానం చేయడం ప్రారంభం చేశాము. సో ఆ సమాధి దగ్గర ధ్యానం చేస్తుంటే విస్తారమైన మాకు శక్తి రావడం, తర్వాత ఆయన యొక్క సందేశాలు ఆయన కనపడడం, ఎప్పుడు మాకు ఆ అనుభవాలు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కనపడుతుంటారు మాకు. ఏ కార్యక్రమం జరిగినా ముందే తెలియజేస్తుంటాడు సుధాకర్. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుల్లాగా వ్యవహరిస్తున్నాడు. ఓకే, పిరమిడ్ జేతవనానికి క్షేత్రపాలకుడు సుధాకర్ గారు మొత్తం చూసుకుంటున్నాడు. హాస్టల్గా ఉండి ఏ సమయానికి ఏది అందాలో అది అందేలా తను చూసుకుంటున్నాడు. ఏ క్షేత్రానికైనా ఒక శక్తి కావాలి కదా, శాశ్వతంగా నడవాలి అంటే. సో ఆ పాత్ర సుధాకర్ గారు తీసుకున్నారు. అందుకే ఆయన అమరనాథుడయ్యాడు. ఎప్పుడు ఉంటాడు, ఇంకా ఆ క్షేత్రం నిన్నాళ్ళు ఆయన అమరనాథుడుగా ఉంటాడు. సో ఇందుకు ఎన్నో ప్రమాణాలు మేము చూసాం. సో అలాగే నందా సార్ యొక్క ఎనర్జీని మేము బాగా ఫీల్ అవుతుంటాం. పత్రి సార్ అయితే మాకు ఎల్లవెల్లలా కనపడుతుంటాడు. సో అందుకని ఈ అమరనాథుడి అమరోత్సవం, ముఖ్యంగా మా బ్రదర్కి ధ్యానం చాలా ఇష్టం ఉండేది, ధ్యానం జరగాలని. ఈ కార్యక్రమంలో ఉదయం తన సమాధి దగ్గర మెడిటేషన్ ఉంటుంది. తర్వాత 10 గంటల వరకు భోజనాలు ఉంటాయి. తర్వాత మన మాస్టర్లు, తనతో జర్నీ చేసిన మాస్టర్స్ చాలామంది ఉన్నారు. సుధాకర్ ఎప్పుడు ఎంజాయ్మెంట్గా ఉండేవాడు మేడం, చాలా ఎంజాయ్గా ఉండేవాడు, ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. సో అందరినీ కామెడీ చేసేవాడు, ఆట పట్టించేవాడు, అందరికీ అన్నం పెట్టేవాడు. రాగానే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ భోజనం పెట్టేవాడు. భోజనం చేయకుండా ఎవరిని పంపించేవాడు కాదు, ఫస్ట్ భోజనం చేయాలి. తర్వాత బాగా హ్యాపీగా ఉండేవాడు. సో తనతో ప్రయాణం చేసిన వ్యక్తులు మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. స్మృతి స్మరోత్సవాలు మొత్తంగా నందా సారుకు జీతవనానికి ఉన్న సంబంధం, గురువు గారి యొక్క సంబంధం, పత్రి సారికి సుధాకర్కి ఎంతలా ఇది ఉండేదంటే, జీతవనంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని సుధాకర్కి ముందుగానే చెప్పేవాడు సారు. అంత అవినాభావ సంబంధం ఉంది పత్రి సార్కి సుధాకర్కి, అంత లింకప్ ఉంది. పత్రి సార్ బాటలు నడుస్తూ పత్రి సార్కి మీరంతా ఎలా ప్రభావితం అయ్యారు? మేజర్గా మేడం ఆ ఆశ్రమానికి ప్రభావితమైనది సుధాకరే. అందుకే ఫౌండర్ ఆయన. మాకు అంటే ఇద్దరము కలిసి నేను డబ్బులు సంపాదించాను బాగా, కానీ ఆ సంకల్పం అంతా సుధాకర్దే. నేను ఫైనాన్స్గా బాగా మేనేజ్ చేసేవాళ్ళి, నాకు ఫైనాన్స్ మేనేజ్మెంటే ఉండేది, బిజినెస్ మేనేజ్మెంట్ బాగుండేది. కానీ సుధాకర్కి ఎప్పుడు అక్కడ పిరమిడ్స్ రావాలని, ఎప్పుడు అన్నం పెట్టాలని, ప్రతి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలని, నిరంతరం ధ్యాన కార్యక్రమాలు జరగాలని ఆ సంకల్పం ఎప్పుడూ ఉండేది సుధాకర్కి. సో నేను ఎంత పని చేసినా ఆ స్టెప్ తీసుకునేవాడు కావాలి కదా, ఆ స్టెప్ తీసుకున్న వ్యక్తి సుధాకర్. అంత సాహసోపేతంగా దీనికి పత్రి సార్ ఆశీస్సులు ముఖ్యమైనవి. సార్ కూడా తనని ఎంచుకున్నాడు. ఈ పిరమిడ్ జేతవనంలో ఈ 3 రోజుల కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ఉదయం మెడిటేషన్ ఉంటుంది, ఆ తర్వాత వరకు స్మృతి మాస్టర్స్ మెసేజ్ ఉంటుంది, తర్వాత ఈవినింగ్ మళ్ళీ 4 to 6 వరకు సుధాకర్ సమాధి దగ్గర ధ్యానం ఉంటుంది. అది కూడా పత్రి సార్ చెప్పాడు. ప్రతిరోజు ఈవినింగ్ 6 o'clockకి ఆ సమాధి దగ్గర ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది, తప్పనిసరిగా మీరు ఆ సమయంలో అక్కడ ధ్యానానికి కూర్చోండి అని చెప్తే, మేము ఉదయం 5 to 7 ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతాం. ఈవినింగ్ 5 to 7 ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ప్రతిరోజు సామూహిక ధ్యానం అక్కడ సమాధి దగ్గర ధ్యానం చేస్తుంటాము. సో అలా ఈవినింగ్ కూడా అక్కడ ధ్యానం ఉంటుంది. తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తుంటాం. ముఖ్యంగా వచ్చిన వాళ్ళకందరికీ మంచి భోజనం ఇవన్నీ అందించాము. సో వాళ్ళని స్మరించుకుంటూ ఆ వైబ్రేషన్స్లో ఉండాలనేది ఈ 3 రోజుల కార్యక్రమం, అమరోత్సవం యొక్క కార్యక్రమం మేడం. బాగుంది. మీ సంకల్పానికి జోహాలు. నిజంగా అంటే సుధాకర్ గారు ఏదైతే అడుగు ముందరికి వేశారో దానికి మీ వంతుగా సహాయ సహకారాలని అందిస్తూ, అంటే వారి మాటకు కట్టుబడి ఉండడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అసలు. సో ఈ పిరమిడ్ జేతవనం ప్రత్యేకత ఏమిటి? పిరమిడ్ జేతవనం అంటే పత్రి సార్ ప్రతిరూపం. సో సార్ ఏదైతే కలలకు అన్నాడో అది అక్కడ ఎప్పుడు చేయాలనేది మా బ్రదరు నేను ఎప్పుడు అదే మాట్లాడుకునేవాళ్ళు.
సార్ ఏదైతే అనుకుంటున్నారో అది అలాగే చేసాం మేడం. ఎప్పుడు వచ్చిన వాళ్ళకి ధ్యానం ఎప్పుడు అక్కడ ఉండాలి, ఎప్పుడు నిరతనంగా అన్నం పెట్టాలి, వచ్చిన వాళ్ళకి వసతి ఉచితంగా అందించాలి. అంటే మా బ్రదర్ అనేవాడు యోగుల దగ్గర ధ్యానుల దగ్గర మనం ఏంది డబ్బులు తీసుకునేది, మనం డబ్బులు తీసుకోకూడదు, యోగత్వానికి వ్యాపారం చేయకూడదు అని తన నిర్ణయం. అందుకే తన అఖండ సంకల్పం ఎప్పుడు అంటే ఎవరికి వచ్చిన అన్నం పెట్టి ఇక్కడ ఉచితంగా వసతి ఏర్పాటు చేయాలి, యోగులకి చేసేదానికంటే అంతకంటే ఇంకేం గొప్ప భాగ్యం ఉంది అని చెప్పి తను సంకల్పం. అలా ఆయన సంకల్పంతో ఈరోజు జేతవనంలో 85 పిరమిడ్లు ఏర్పడ్డాయి మేడం. ఒక్క జేతవనంలో 85 పిరమిడ్లు. ఉన్నాయి. అసలు చిన్న విషయం కాదండి. ఏదైనా ఒక పిరమిడ్ 2 పిరమిడ్లు అంటే ఏదైనా అనుకోవచ్చు, 85 పిరమిడ్స్ అంటే అసలు నాట్ ఏ జోక్. కన్స్ట్రక్షన్ పిరమిడ్ మేడం అక్కడ. అది సుధాకర్ యొక్క ప్రణాళికే. అలా అసలు ఎంత గ్రేట్ అండి అసలు. ఎస్ మేడం. సో ఎంత విస్తీర్ణం ఉంటుంది సుమారుగా? జేతవనం ఇప్పుడు 20 ఎకరాలు ఉంది మేడం. 20 acres అక్కడ ఉంది. అక్కడ ఏ కట్టడం అయినా పిరమిడే. పిరమిడే. సో మీ అనుభవాలు ఆ పిరమిడ్లో ధ్యానం చేయటం మీ ఎదుగుదలకు ఎలా దోహదపడింది? ఇప్పుడు నా అనుభవం చాలా బాగుంది మేడం. ఈ స్థాయిలో ఈరోజు ఉన్నామంటే ఇంత సిచ్యువేషన్స్లో కూడా ఈరోజు ఇలా నెట్టుకొస్తున్నామంటే అది ధ్యానం యొక్క శక్తి. జరిగిన సంఘటనలకి నాకు ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఇష్టమైన వ్యక్తులు, ముగ్గురు లేరు ఒకేసారి. సో అలా జరిగింది. అయినా మనం నెట్టుకొస్తున్నామంటే ధ్యానం యొక్క శక్తి, వాళ్ళ యొక్క ఎనర్జీసే, వాళ్ళు వెనకుండి నడిపించడమే. సో నడుస్తుంది మేడం. ఎందుకంటే సత్యం వైపు ధర్మం వైపు మనం ఉన్నాం ఎప్పుడు. సో కాబట్టి ఎక్కువగా నడవడానికి హాస్టల్గా మనకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అమరత్వాన్ని పొందాల్సి వచ్చిందని నా అభిప్రాయం. ఓకే. సో సుధాకర్ గారు, ప్రభాకర్ గారు వీరిద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ సార్? చాలా ఉండేది మేడం. సార్తో వెళ్ళేదానికి ఎప్పుడు మా బ్రదరు ఎప్పుడు హుషారుగా ఉండేవాడు. నేను ఒక 5 నిమిషాలు లేట్ అయినా తను ఒప్పుకునేవాడు కాదు. మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతి ఈ సమయంలో రాత్రింబవులు నిద్ర లేకుండా పనిచేసేవాళ్ళం. ఎప్పుడూ అలసట అనిపించేది కాదు. గురువుగారితో వెళ్ళాలనుకునేటప్పుడు కూడా ఏ సమయం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళం. సో మా డ్రీమ్ జేతవనాన్ని సార్ ఏదైతే కలలు కన్నారో దాన్ని ప్రపంచానికి చూపించాలి, అలా నిరంతరం నిర్వర్తించాలి అనేది దానికోసం రేయింబగులు మేము వర్క్ చేసేవాళ్ళం. అది సుధాకర్ దాంట్లో చాలా ముఖ్యులు. సో సుధాకర్ గారి జీవితంలో అంటే చాలా ముఖ్యమైన సంఘటన? సుధాకర్కి పత్రి సారు సుధాకర్ని ఎన్నోసార్లు కాపాడాడు మేడం. ఇంతకు ముందే ఎన్నోసార్లు కాపాడాడు సార్. ఒకసారి పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కారు నుజ్జు అయిపోయింది, కానీ సుధాకర్కి ఏమీ కాలేదు. ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడైతే చాలా పెద్ద పరిస్థితి అయినా కూడా అప్పుడు ఏం కాలేదు. సో అలా బయటపడ్డాడు. సో వాళ్ళ ప్రణాళిక సారు ఎంతవరకు వాళ్ళ ప్రణాళిక ఉందో అంతవరకు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు సుధాకర్ని. సుధాకర్కి కూడా ఎప్పుడు పత్రి సారే నన్ను ఈ శరీరం ఉంది అంటే పత్రి సార్ వాళ్ళని. సో నా ఆఖరి శ్వాస వరకు పత్రి సార్ కోసమే నేను వర్క్ చేస్తూ ఉంటానని. కానీ చాలా ధైర్యమైన సాహసమైన వ్యక్తి మేడం సుధాకర్. ఓకే. సో పిరమిడ్ జేతవనం అనగానే పిరమిడ్ వ్యవసాయానికి పెద్దపీట అంటారు, నిజమేనంటారా? అవును మేడం. పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది చాలా గొప్పగా చేస్తాం. అది నా డిపార్ట్మెంట్, నాకు ఎక్కువ ఇష్టం పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్. అక్కడ చాలా బాగా చేశాం మేడం. ఓకే. ఈ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే దీని ప్రత్యేకతలు, అలాగే దీని వెనక దాగి ఉన్న మీ కృషి? పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది ఈ భూమి పైన. వాతావరణం బాగుండాలన్నా, రైతు చక్కగా లాభసాటిగా పండించుకోవాలన్నా, ప్రకృతి చక్కగా సమతుల్యంగా ఉండాలన్నా, తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా, సో పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో అది రాబో రోజుల్లో రూరల్ డెవలప్మెంట్ కింద మనం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళి అందరికీ ఈ ఆధ్యాత్మికతను అందించి సో దాని ద్వారా ఫార్మింగ్ని అలా తీసుకొస్తాం మేడం. జేతవనానికి ఇంకో కొమ్మ స్పిరిచువల్ ఫార్మింగ్. ఓకే. పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు మీరు ఆశ్రమంలో అంతా వండినంత కూడా ఇవే పదార్థాలు అంటే కొన్ని తక్కువ వస్తే బయట నుంచి తీసుకొస్తాం మేడం. ఓకే. మనకు ఉన్నంత అందుబాటులో ఉన్నంతగా ఓకే. ఇక్కడ సరిపోయినంత వాడేస్తారు. ఒకవేళ ఎక్సెస్ అవసరం అయితే ఇంకా తప్పదులేండి ఎలాగైనా కూడా. ఓకే. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తూ ఉంటారు? వాళ్ళందరూ పుట్టింటికి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది మేడం.
జేతవనం అంటే అందరికీ ఓ పుట్టినీళ్ళలాగా ఫీల్ అవుతారు. అందరికీ అందిస్తోంది ఆ ప్రేమతత్వాన్ని. మాకు భాగ్యం అంతమంది యోగులకి మేము సేవ చేసుకోవడం. సో అది మా యొక్క భాగ్యంగా మేము భావిస్తుంటాం. దీనికి ముఖ్య కారకులు మా వదిన, మా మేడం గారు కూడా. సో వాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళందరికీ నిరంతరం అన్నం పెడుతూనే ఉంటారు. ఆ రూములు క్లీన్ చేస్తూనే ఉంటారు, ఆశ్రమాన్ని చూసుకుంటూనే ఉంటారు. సో వారి యొక్క సహాయ సహకారాలతోనే ఈరోజు జేతవనం ఇంతలా విస్తరించింది. అవును. సంక్రాంతి సంబరాలప్పుడు కూడా మీరు మాత్రమే వంట అన్నీ ప్రిపేర్ చేసేవాళ్ళు. ఎవరిని కూడా పెట్టుకోకుండా. అంటే అంత స్వచ్ఛంగా మీరే ధ్యానం చేసి, మీరే వండి, మీరే వడ్డించడం అంటే అది చిన్న విషయం కాదు అసలు. సంక్రాంతి అప్పుడు కాదు, మిగతా సమయంలో. సంక్రాంతికి మాత్రం మన వైష్ణవి క్యాటరింగ్ నుంచి వాళ్ళు వస్తారు. అప్పుడు 1000 మంది వస్తారు, 5000 మంది, 6000 మంది వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు మామూలు సమయాల్లో ఎప్పుడు మా మేడము, మా వదిన, ఇంకో సార్ ఉన్నారు రమణన్న అని, వాళ్ళ ఎప్పుడు వండి పెడుతూనే ఉంటారు. మీ వదిన గారు, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా కూడా సుధాకర్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆ రుణం తీర్చుకోవడానికి మీరు ఎన్నో రకాల కార్యక్రమాలని కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ గాడ్ ఇప్పుడు ఆయన ఒక భగవంతుడు లాగా ఆ క్షేత్రానికి ఎవరు వచ్చినా అక్కడ ఏదైనా తన ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకొని వెళ్తారు. చాలా మంది హీల్ అవుతుంది. సో మీ వదిన గారి పరిస్థితి, తన ఫీలింగ్స్? పెయిన్ ఉంటుంది. ఈ భూమి మీద పెయిన్ లేకుండా ఏ వ్యక్తికి ఉండదు. కానీ గురువుగారు ఇచ్చిన ధ్యానం వల్ల సో వాళ్ళ యొక్క ప్రమాణాలు, వాళ్ళు ఇక్కడే ఉన్నామని ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రమాణాలు చూపిస్తున్నారు కాబట్టి ఆ ధైర్యం ఉంది మేడం, అలా ఉంటున్నాం. సో అది విషయం. ఈ అమరనాథుడి అమరోత్సవాలకు ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది మాస్టర్స్ అంతా? అందరూ వస్తారు మేడం, అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది పిఎస్ఎస్ఎంలో ఈ డేట్స్ ఎప్పటికీ ఈ పిఎస్ఎస్ఎం క్యాలెండర్లో ఈ ఫిక్స్డ్ డేట్స్ 8, 9, 10 జూలై 8, 9, 10 అమరనాథుడి అమరోత్సవం అని వీళ్ళు ముగ్గురిని స్మరించుకుంటూ సుధాకర్ని, నందా సార్ని, పత్రి సార్ని. ఓకే. శాకాహార ర్యాలీ కూడా చేస్తున్నారా? అవును మేడం, ఆ రోజు 9వ తారీఖున పిలేరు పట్టణంలో చాలా పెద్ద ర్యాలీ నిర్వహించుకుంటున్నాం, మెగా ర్యాలీ. ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది? అప్పుడు మన దాట్ల హనుమంతరాజు గారు, బండి శ్రీనివాస్ గారు, సుజనా మేడం గారు, భూపతి రాజు గారు, ఇలా అందరూ సీనియర్ మాస్టర్లు వస్తారు. వారి ఆధ్వర్యంలో మనం పిలేరు పట్టణంలో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. సో వంటల గురించి ఇందాక ప్రస్తావించారు, ఎటువంటి స్పెషల్ ఐటమ్స్ పెడతారు? సుధాకర్కి ఇష్టమైనది భోజనం మేడం. సుధాకర్ చాలా భోజన ప్రియుడు. సుధాకర్కి ఇష్టమైన భోజనాలన్నీ మా మేడం వాళ్ళకి తెలుసు. అవన్నీ అందరికీ చేసి వండి పెడతాం. అందరూ కడుపు నిండా తిని వెళ్ళాలి. బాగుంది, మంచి కాన్సెప్ట్ అసలు. సో ఈ అమరనాథుడి అమరోత్సవం, సుధాకర్ గారు నిజంగా అమరజీవులనే చెప్పుకోవాలి. అంటే వాళ్ళ లైఫ్లో, వారి జీవితంలో వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవారు? సుధాకర్ ఇప్పుడు ఒకటే మేడం, సార్ మాటే సుధాకర్ మాట, అంతే. వేరే ఏది ఎక్స్ట్రాగా ఏది థింక్ చేసేవాడు కాదు, ఏది ఆలోచించే. ఎవరైనా నాన్ వెజిటేరియన్ వస్తే వాడికి అన్నం పెట్టేవాడు, ఉంటానంటే ఒప్పుకునేవాడు కాదు. నువ్వు వెజిటేరియన్ అయితేనే ఇక్కడ ఉండనేవాడు. అంటే సార్ ఏం చెప్తాడో అదే చేసేవాడు, అంతే సుధాకర్. ఏ రోజు అన్నం అయితే పెట్టేవారు. అన్నం ఫస్ట్ ఎవరైనా రాని ఫస్ట్ భోజనం తినాలి. వాడు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, ధనికుడా, పేద, అదేం సంబంధం లేదు. భోజనానికి అందరూ ఫస్ట్ తీసుకొచ్చి భోజనం పెట్టేవాడు. తర్వాత ఆశ్రమం లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళని అడిగేవాడు, నువ్వు ఎందుకు వచ్చావు అని. ధ్యానం చేస్తానంటే ధ్యానం నేర్పించి పంపించాడు, లేదంటే వెళ్ళిపోమన్నాడు. ఇంకెవరైనా వచ్చి మేము ధ్యానం చేసుకుంటాం, 1 రోజు 2 రోజులు ఉంటానంటే నువ్వు శాకాహారే కాదంటాడు. ఒకవేళ కాదు అంటే నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదంటాడు. సరే నువ్వు ఉంటావు అంటే ఇక్కడ ప్రమాణం చేయి మా గురువు గారి పైన అనేవాడు. ఈ రోజు నుంచి నేను మాంసం తినను, అంత స్ట్రిక్ట్గా వ్యవహరించేవాడు. సో అదే పద్ధతిని మనం ఇప్పటికీ అలాగే చేస్తున్నాం మేడం. ఎవరైనా అక్కడ ఉండాలి అంటే వెజిటేరియన్ అయి ఉండాలి. మినిమం 41 days నుంచి శాకాహారిగా ఉంటే వాళ్ళకి ఆ ఆశ్రమంలో అకామిడేషన్ అలాట్ చేస్తాం. సో లేదంటే లేదు, భోంచేసి వెళ్ళొచ్చు, దానికి ఎవరికి అడ్డు లేదు. ఓకే. అకామిడేషన్ అలా బాగానే ఉంటుందా? చాలా హైఫైగా ఉంటుంది మేడం. అక్కడ రమణ సదనాన్ని కట్టాము, రమణ మహర్షి పేరుతో. ఎన్ని రూమ్స్ ఉంటాయి సుమారుగా? మొత్తం 60 రూములు ఉన్నాయి మేడం. 60 ఉన్నాయా? గ్రేట్. అయితే 60 రూములు ఉన్నాయి. మా లక్ష్యమే అది, సుధాకర్ 300 రూములు కట్టాలనేవాడు ఎప్పుడు. అంటే ఎవరికి అకామిడేషన్ లేదు అనే ఒక ధ్యానానికి వస్తే ఇది లేదు అనే ఇది ఉండకూడదు. ఒక యోగి వస్తే మనం ఎలా చూసుకోవాలి, ప్రతి ఒక్కరిని పత్రిసార్ లాగా చూసుకోవాలి అనేవాడు. పత్రిసార్ వస్తే మనం ఎలా చూసుకుంటామో వచ్చిన వాళ్ళందరినీ మనం అలాగే చూసుకోవాలి అనే సంకల్పం సుధాకర్ది. సో అలాగే చేస్తున్నాం మేము కూడా.
వచ్చిన వాళ్ళకందరికీ చక్కటి అకామిడేషన్ అలాట్ చేయడం, మంచిగా భోజనం ఏర్పడి ధ్యానం, వాళ్ళు ధ్యానం చేసుకోకపోతే వద్దని చెప్తాం. చిన్నది అందుకే కదా. సో ఆశ్రమం ఉండేది అందుకే ధ్యానం కోసం, అవును. ధ్యానము స్వాధ్యాయము. ఇంకా లేదంటే సేవ చేస్తానంటే సేవ చేయమని చెప్తాం. లేదంటే నాన్న నీకు ఇక్కడ మిగతా వాళ్ళు తీవ్ర సాధన చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎవరైతే తీవ్ర సాధన చేసుకోవడానికి వస్తారు కదా వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. సో ఆ ఉద్దేశం మీద సాధన ఉన్న వాళ్ళందరికీ ఆల్వేస్ వెల్కమ్. ప్రభాకర్ గారు, జేతవనానికి ఎలా చేరుకోవాలంటారు? మేడం హైదరాబాద్ నుంచి అయితే మనం కడప, రాయచోటి, జేతవనం రావచ్చు. వైజాగ్ నుంచి అయితే వయ్యా తిరుపతి పైన, బెంగళూరు నుంచి అయితే వయ్యా మదనపల్లి పైన కలికిరి. ట్రైన్స్ అయితే కలికిరి స్టేషన్ ఉంది. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి బెంగళూరు నుంచి రావచ్చు, ఇటు రేణిగుంట నుంచి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో మనకి మిడిల్ పాయింట్ మేడం అన్ని రాష్ట్రాలకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తర్వాత తమిళనాడుకి ఒక మంచి మిడిల్ పాయింట్లో ఉంది. సో అందరికీ బస్ రూట్ ఫెసిలిటీస్, ట్రైన్ ఫెసిలిటీస్, ఎయిర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఓకే. సో 3 రోజులు అక్కడ ఉండాలి అని అంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వచ్చే వాళ్ళంతా కూడా ఏం లేదు మేడం, మన ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. అంతేనా? అంతే. సో హాయిగా మన వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టుగా మనం భావన చేసి 2 జతలు బట్టలు పెట్టుకుంటే సరిపోతుంది అంటారు. ఇంకేం అవసరం లేదు. బాగుందండి. సో అమరనాథుడి అమరోత్సవం, సో చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. సుధాకర్ అంటే తను నిరంతరము పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ జేతవనం కోసం విస్తారంగా పత్రిజీ సార్ యొక్క సంకల్పాన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లాలని తప్పించిన వ్యక్తి. సో తను శరీరంతో లేకపోయినా ఇప్పుడు హాస్టల్గా ఉండి మాకి సహాయం అందిస్తూనే ఉన్నాడు. సో మనందరికీ సహాయం అందిస్తున్నారు వాళ్ళు. సో రీసెంట్గా అయితే మన లాస్ట్ టైం రమ్యకి కూడా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చింది. అవును. సో వాళ్ళు హాస్టల్గా ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది మన రాజశేఖర్ వాళ్ళ మిసెస్ రమ్య కూడా ఆ ఎక్స్పీరియన్స్ని పొందింది. సో వాళ్ళు ఎప్పుడు కాపాడుతున్నారు అనే దానికి అదొక ప్రమాణం, నిదర్శనం. సో వాళ్ళు ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటారు. వాళ్ళు అందుకోసమే వాళ్ళ శరీరాన్ని వదలాల్సి వచ్చిందేమని నా అభిప్రాయం. సో ఇటువంటి గ్రేట్ మాస్టర్ యొక్క ఈ అమరోత్సవానికి అందరూ రావాలి అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మాస్టర్స్ అందరూ రావాలని. తప్పకుండా అండి. మీరు ఇంత అభిమానంతో పిలిస్తే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు రూట్ మ్యాప్ వెతుక్కొని మరీ జేతవనానికి చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ వెరీ నైస్ అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. పిఎంసికి నా యొక్క ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి అమరనాథుడి అమరోత్సవం జూలై 8, 9, 10 జేతవనం కొటాలాలో 3 రోజుల పాటు అద్భుతంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరి జేతవనం వ్యవస్థాపకులైన సుధాకర్ గారు సిద్ధి పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని వైభవపేతంగా ఉత్సవాలని నిర్వహిస్తున్నారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని కూడా అందిస్తున్నారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.